శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 17వ అధ్యాయము గురుదత్తాభయదానము నుండి 7వ కందార్థము క్రమసంఖ్య 266. అడవి ఉసిరికయు జలనిధి పొడమిన లవణం బటంచు బొగడిన రీతిన్ పుడమిని ఈ స్థలమందున కడువేడుక నీవు నేను కలసూట వినరా నీ నా ప్రేమ కలిసే కనుగొనరా విడలేవు నీవు నన్ను విడలేను నే నిన్ను పొడజూసి నీవు నేనెక్కడ పోక నిలిచిట్లు కలసూట వినరా నీ నా ప్రేమ కలిసే కనుగొనరా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణ దేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 17వ అధ్యాయము గురుదత్త అభయదానము నుండి ఈరోజు మనము 7వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 266. క్రిందటి కందార్థంలో ఎరుక నిజముగా బీరపీచు వలె చాలా చిక్కులతో కూడి ఉండేదన్నమాట. దాన్ని ఒక పద్ధతిగా చక్కగా విడదీసి విచారించి తెలియపరచరానిది కనుక ఎరుకను విడదీసి విశేషించి తెలుసుకునే ప్రయత్నము మానుము. నేను ప్రేమతో బోధించిన ఈ చక్కని పరిపూర్ణ బోధాగ్ని చేత ఎరుకను లేకుండా చేసుకొనుము పో. తక్కిన సామాన్య బోధలు ఈ దోషరహితమైన అంటే ఎరుక రహితమైన బోధతో సరిపోవునా? కనుక తక్కిన సామాన్య బోధల వైపు మనసు పెట్టక ఈ బోధ చేత ఎరుకను రహితపరుచుకొని నీ పని సాధించుకొనుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాం. ఇక తదుపరి కందార్థము 17వ అధ్యాయము గురుదత్త అభయదానములో ఈరోజు మనము 7వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 266. ఈ కందార్థంలో గురు శిష్య ఉభయుల నిర్ణయమును గురించి తెలియచేస్తున్నారు. ఏమని అంటే, అడవి ఉసిరికయు జలనిధి బొడమిన లవణం బటంచు. అడవి ఉసిరికయు జలనిధి బొడమిన లవణం బటంచు బొగడిన రీతిన్ ఉడమిని ఈ స్థలమందున
కడువేడుక నీవు నేను కలసూట వినారా. నీ నా ప్రేమ కలసే కన్గొనారా. విడలేవు నీవు నన్ను, విడలేను నే నిన్ను. పొడజూచి నీవు నేనెక్కడబోక నిలచిట్లు కలసూట వినారా. నీ నా ప్రేమ కలసే కన్గొనరా. శిష్యా, అడవి ఉసిరికయు, అడవి ఉసిరికయు అనగా అడవిలో కాసిన ఉసిరికాయ. జలనిధి బొడమిన లవణంభు అంటే ఆ సముద్రమునందు ఉత్పత్తి అవుతున్న ఉప్పు. బొగడిన రీతిన్ ఆ ఒక చోట చేరి ఎట్లు రుచి కలిగించునో ఆ రీతిన్ ఆ విధముగా పుడమిని అంటే ఈ భూమి యందు, ఈ స్థలమందున అంటే ఈ సందర్భములో కడువేడుక చాలా ఆశ్చర్యకరమైన పద్ధతిలో నీవు నేను కలుసుట వినరా. మన ఇరువురము ఆ గురు శిష్యులుగా కలుసుకొనుట, ఇక నీ నా ప్రేమ కలిసే, నీ యందు నాకు నా యందు నీకు అనుగ్రహ భక్తి విశేషములు కలిగినవి కనుగొనరా. స్పష్టముగా విచారించి చూడుము. అంటే ఎక్కడో అడవిలో చెట్టిన కాసిన ఊసిరికాయ, అది ఎక్కడో దూరములో అడవిలో ఉంటుంది. అడవిలో చెట్టున, ఆ అడవిలో ఉన్నటువంటి ఒక చెట్టున కాసిన ఊసిరికాయ, ఆ సముద్రమందు ఏర్పడిన ఉప్పు. ఈ రెండు వేరు వేరుగా అంటే వేరు వేరు చోట్ల ఉన్నాయి అన్నమాట. అడవిలో ఉసిరికాయ ఉన్నది, సముద్రములో ఉప్పు గల్లు ఉన్నది. ఈ రెండు వేరు వేరుగా ఉనికి కలిగి ఉన్నప్పటికీ కూడా ఒకానొక సందర్భములో ఒక చోట కలిసి ఆ ప్రత్యేకమైన రుచి పుట్టి నాలుకకు ఎంతో తృప్తినిచ్చినట్లు, మరి ఆ అడవిలో ఉసిరికాయకు ఈ సముద్రములో ఉప్పుకు ఏ విధంగా జంట పడుతుంది? ఇప్పుడు త్రిపురాంధ్రకములో వెంకటార్యులు ఉన్నాడు, హైదరాబాదులో సత్యమే ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఎట్లా జంట కలుగుతుంది అంటే ఆ రెండు కూడా మార్కెట్కు వస్తున్నాయి. ఆ మార్కెట్కు పోవాలి. ఆ ఉసిరికాయలు కానీ ఉప్పు కానీ మార్కెట్కు పోతే అప్పుడు ఆ మార్కెట్లో మనము మార్కెట్కు పోయి ఆ మార్కెట్లో ఆ ఉసిరికాయలను ఆ ఉప్పును మనము కొనుగోలు చేస్తున్నాం. ఆ కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకొని ఒక జాడీ తెచ్చుకొని అందులో ఆ ఉసిరికాయలు బాగా, తర్వాత ఉప్పు కారము అన్నీ కలిపి నూనె, దానికి కావాల్సిన వగైరా సామాగ్రిని అంతా తీసుకొని ఇంటికి తీసుకొచ్చి అన్నీ కలిపి ఆ జాడీలో పెడితే అప్పుడు అది ఏమవుతుంది అంటే ఒకానొక సందర్భంలో అంటే అవన్నీ ఒక చోట కలుస్తున్నాయి. ఏవి ఉసిరికాయ, ఉప్పు, ఇంకా వగైరా ఆ విధమైనటువంటివి అన్నీ కలిసి ఒక చోట. అప్పుడు అది మగ్గిన తర్వాత ఎట్లుంటుందంటే ప్రత్యేకమైన రుచి పుడుతుంది నాలుకకు. దానికి మంచి రుచిగా ఉంటుంది ఊరగాయ పచ్చడి. ప్రత్యేకమైన రుచి పుట్టి నాలుకకు ఎంతో తృప్తినిచ్చినట్లుగా. ఆ విధంగానే ఈ ప్రపంచములో అంటే ఈ స్థానములో ఎక్కడో మన శ్రీకాకుళములో శాంతమ్మ, హైదరాబాదులో సత్యమయ్య. మరి వీరిద్దరికి లెంక ఎట్ట కుదురాలి, ఎట్ట కుదురుకోవాలి అంటే
మార్కెట్, ఇప్పుడు మనకు కదా ఉసిరికాయలు ఏ విధంగా వచ్చాయో అట్లా మార్కెట్కు పోయినట్లుగా అట్లు వారిద్దరూ ఒకచోట ఈ స్థానములో అంటే ఈ భూమి మీద నీవు నేను అంటే ఈ నీవు నేను ఏ విధంగా కలుసుకోవడం జరుగుతుందంటే ప్రారబ్ధవశమున. ఏ వశమున? ప్రారబ్ధవశమున మనం ఇద్దరం కలుసుకోవాల్సి వస్తుంది, లేకుంటే కలుసుకోలేము. నీవెక్కడ నేనెక్కడని అది మనకు ప్రారబ్ధవశము. అంటే ఏ తల్లి తండ్రుల గర్భవాసములో మానవోపాధికి వచ్చి నీవెక్కడో దేశంలో ఏ తల్లి బిడ్డవో నువ్వు కన్నావు, నేను ఎక్కడో దేశంలో ఏ తండ్రి గర్భవాసములను మానవోపాధికి వచ్చాము, నీవు నేను ఇద్దరము కూడా అదే విధంగానే. అంటే వేరు వేరు చోట ఉన్నప్పటికీ కూడా ఏ తల్లిదండ్రుల బిడ్డలమో, నీవు ఒక తండ్రి బిడ్డవు నేను ఒక తండ్రి బిడ్డను, ఆ విధంగా గర్భవాసంలో ఆ విధమైనటువంటి మానవోపాధికి వచ్చి మనిద్దరి పూర్వపుణ్య విశేషము చేత, ప్రారంధం అంటే ఏంటంటే పూర్వపుణ్య విశేషము చే, ఆ పూర్వపుణ్య విశేషము చే ఈ సాంప్రదాయమందు ప్రవేశించి మరి మనమిద్దరము కూడా నీవు నేను గురు శిష్యులుగా మారి ఒకరి యందు ఒకరికి ప్రేమాభిమానములు ఏర్పడి ఇక ఇవి విడదీయరానివై ఎంతో ఆదర్శవంతమై ఉన్నవి. అట్లు ఇప్పటి స్థితి యందు విడలేవు నీవు నన్ను, విడలేను నేను నిన్ను. అంటే ఒకరినొకరు విడిచి ఉండలేము. అవునా? నీవు నన్ను విడిచి ఉండలేవు, నేను నిన్ను విడిచి ఉండలేను, ఒకరినొకరు విడిచి ఉండలేము. పొడజూచి అంటే ఈ రహస్యమును చక్కగా గుర్తించి, ఈ రహస్యమును చక్కగా గుర్తించి నీవు ఎక్కడికి పోక నిలచిట్లు, ఇక ఈ స్థానమును విడిచిపెట్టక నిలిచి ఉండము. నీవు నన్ను నేను నిన్ను విడిచి ఉండుట సాధ్యము కాని పని. కావున ఒకరినొకరు ఈ భావము నుండి వేరు కాక ఆదర్శవంతమై జీవించదము గాక. ఆ గురు శిష్యులు ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. వారి పని పూర్తయ్యే పర్యంతము అంటే హృదయ గ్రంథి విడిపోయే పర్యంతము శిష్యుడు గురువును విడిచి ఉండలేడు. అదే నిజమైన గురు శిష్య సంబంధము. ఎలాగునంటే కర్పూరము శిష్యుడు, అగ్నిశిఖ గురుమూర్తి. ఈ రెండు కలిసిన తర్వాత ఆ కర్పూరము పూర్తిగా నిశ్శేషమైపోయేంత వరకు అగ్ని విడవదు, కర్పూరము అగ్నిని విడవదు. కనుకని గురు శిష్యుల మధ్య నుండి ఎవ్వరూ వెళ్ళరాదు అంటూ మనకు ఈ కన్నార్థ భావాన్ని కృష్ణదేశికేంద్రులు వారు అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.